హలో, వెల్కమ్ టు మన్నత్ 777 మన్హా ఆనం యూట్యూబ్ ఛానల్. వెల్కమ్. టుడే టాపిక్ మిలాదున్ నబీ స్పెషల్ తెలుగు ఇస్లామిక్ క్యూట్స్. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి తెలుసుకుందాం తెలుగులో. సో క్రీస్తు శకం 571 సంవత్సరంలో అబ్దుల్లా మరియు అమీనా దంపతులకు మక్కా నగరంలో జన్మించిరి. ఆయన కనులు తెరవక ముందే నాన్నగారు పరమపదించిరి. తాతగారి సంరక్షణలోనే తల్లి కుమారుడు ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి 6వ 8వ ప్రాయాలలో తల్లి తాతగారు పరలోకానికి చేరారు. తన చిన్నాన్న అబూ తాలిబ్ గారి సంరక్షణలో గారాభంగా పెరిగారు. వ్యాపార లక్షణాలు అలవర్చుకున్నారు. సోయబ్ బిన్ అబు సాహిబ్తో కలిసి వ్యాపారం చేశారు. అతని నిజాయితీ, వాగ్దాన పాలన, వ్యాపార మెలకువలు మరియు సమయస్ఫూర్తికి ముగ్ధురాలై ఖతీజా అను వ్యాపార స్త్రీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తన 40వ ఏట వివాహం చేసుకుంది. అప్పటికి ముహమ్మద్ సల్లల్లాహు వారి వయసు 25వ ఏటలోకి అడుగుడేరి. ఈ దంపతులకు 5గురు సంతానం కలిగారు. వారిలో 2 మగపిల్లలు శైశవ దశలోనే చనిపోయారు. మక్కావాసుల అక్రమాలు, చేష్టలు, దైవ ధిక్కారణ పనులు, విగ్రహారాధన, దైవం పేరిట చేసే నగ్న ప్రదర్శనలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆలోచింపచేశాయి. అందుచే ఏకాంతంగా హిరా అనే గుహలో గడిపేవారు. ఈ సమయంలోనే జిబ్రాయిల్ అనే దైవదూత మొట్టమొదటిసారిగా నిన్ను అల్లా ప్రవక్తగా ఎన్నుకొన్నాడు అనే విషయాన్ని తెలియపరిచాడు. అప్పటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయసు 40 సంవత్సరములు. 13 సంవత్సరములు మక్కాలో ఏక దైవారాధన గురించి ప్రచారం చేసినాను. వారు పూర్తి సహకారం అందించకపోగా విలువరించసాగారు. ఈ సమయంలో మదీనావాసుల ఆహ్వానం మేరకు మక్కా నుండి మదీనాకు వలసపోయారు. ఇక్కడి నుండే ఇస్లాం ఊపందుకున్నది. చివరకు తన 63వ ఏట తనువు చాలించింది. జియారత్, దర్శనం. జియారత్ అనగా దర్శనం అని అర్థం. గడిచిన కాలం నాటి విశేషాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటిని దర్శించాలి. ఎలా అంటే ఆయన జీవిత విధానాన్ని తెలుసుకోవాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటిలో ఎలా ఉండేవారో, ఆయన గురించి, ఆయన గారి పద్ధతులు, విధానాలు, ఆచరణలు తెలుసుకొని వాటిని అనుగుణంగా మనం జీవితాన్ని సవరించుకోవాలి. ఆయనపై విశ్వాసం ఉంచిన ప్రతి ముస్లిం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానమును గౌరవించాలి. దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విషయాలలో దూరంగా ఉండమని ఆదేశించారో వాటి నుండి దూరంగా ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెచ్చిన ఇస్లాం ధర్మాన్ని మనం అనుసరిస్తూ మన విశ్వాసాన్ని రుజువు చేసుకోవాలి. అల్లాహ్ ఖురాన్లో ఇలా ఉపదేశించారు: తన ప్రేమను పొందాలంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. ఎందుకంటే ఆయన జీవితం మీకు ఒక నమూనా వంటిది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమే ఉంటే మీరు నన్ను అనుసరించండి. తత్ఫలితంగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలని మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించే వాడు, అపారంగా కరుణించేవారు.